హాయ్, నేను మీ డాక్టర్ కిరణ్ కుమార్ నాగబండి డెంటల్ హాస్పిటల్స్. చాలామంది సంశయంతో ఉంటారు. కొంతమంది మాత్రం ధైర్యం చేసి అడుగుతుంటారు నా దగ్గరికి వచ్చినప్పుడు. అంటే సార్ మీ పళ్ళు చాలా పుచ్చిపోయాయండి, లేకపోతే మీకు చిగుళ్ళ ప్రాబ్లం ఉంది, మీ ఇంట్లో ఎవరికైనా ఉందా ఏంటి అని అడిగినప్పుడు సార్ మీతో మాట్లాడాలి సార్, ఒక చిన్న విషయం నేను షేర్ చేసుకోవాలి. ఏంటి? ఏం లేదు సార్, మా వైఫ్‌కి కూడా ఇలా ప్రాబ్లం ఉంది. మా వైఫ్ వల్ల నాకు వచ్చే ప్రాబ్లం ఉందా? లేకపోతే మా హస్బెండ్‌కి కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంది. నాకు మా హస్బెండ్ నుంచి ఏమైనా వచ్చి ఉంటుందంటారా? అని అడుగుతూ ఉంటారు. సో, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లిప్ లాక్ అంటే మౌత్ టు మౌత్ కిస్సింగ్. జనరల్‌గా వైఫ్ అండ్ హస్బెండ్ గానీ, ప్రేయసి ప్రేమికులు గానీ అది మనకి చేసుకున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన నోట్లో వేల కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. సో, దానికి అవకాశం వచ్చినప్పుడు అది దాని క్రియ ద్వారా పుచ్చు రావడం కానీ, పళ్ళు చిగుళ్ళ వ్యాధి కలగజేయడం కానీ అది చేస్తూ ఉంటుంది. సో, అలాంటప్పుడు మనం రెగ్యులర్‌గా మనము చేసుకునే లిప్ లాక్ అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మనం సంసారంలో భాగంగా మనం చేసే కార్యక్రమంలో మనకి అది చేసినప్పుడు మనకి ఉన్న రీసెర్చ్ స్టడీస్ ప్రకారంగా నా అనుభవరీత్యా నేను చూసిందేంటంటే, ఈ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ మైక్రోబయాటా అనేది జరుగుతుంది. అయితే ఆ సదరు మనిషి ఆపోజిట్ హస్బెండ్ గానీ, వైఫ్ గానీ వేరే వీళ్ళు మనకి సరైన జాగ్రత్త అంటే కార్యక్రమం అయిపోయిన తర్వాత బ్రష్ చేసుకోవడం, మౌత్ వాష్ వాడటం ఇట్లాంటివి చేసినట్టయితే పర్వాలేదు. కానీ అలాగే చేసుకున్నప్పుడు కొంతమందిలో డెఫినెట్‌గా ఈ క్యావిటీస్ కానీ లేకపోతే చిగుళ్ళ వ్యాధి కానీ వచ్చే అవకాశం ఉన్నట్టు మన రీసెర్చ్ తెలియచేస్తాం. సో, కాబట్టి భయపడాల్సిందేం లేదు. మన పని మనం జరుపుతూనే మనం జస్ట్ కేర్ ఏంటంటే, ఒకటి బ్రషింగ్ అండ్ ప్రాపర్ బ్రషింగ్ అండ్ మౌత్ వాష్ అండ్ వీలున్నప్పుడు డెంటిస్ట్‌ని సంప్రదించి ఒకసారి పీరియాడికల్ చెకప్, ఎవ్రీ 6 మంత్స్ చెకప్ అనేది, డెంటల్ చెకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరికీ తెలిసిందే, మీ అందరికీ. మనము వేరే వీడియోస్‌లో కూడా చెప్తా ఉన్నాం. సో, దాంట్లో భాగంగా మీరు చెకప్ చేయించుకున్నప్పుడు మీరు చూయించుకోవచ్చు. ఏదైనా ఉంటే ఇనిషియల్ స్టేజ్‌లోనే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు.